ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్పై భారత హ్యాట్రిక్ విజయంతో దేశ విదేశాల్లో సంబరాలు మిన్నంటాయి. వందే మాతరం, భారత్ మాతాకి జై నినాదాలతో దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మార్మోగింది. తొలుత సింధూర్, ఇప్పుడు తిలకం పెట్టామంటూ క్రికెట్ అభిమానులు బ్యాటర్ తిలక్ వర్మను ప్రశంసించారు. నియంత్రణ రేఖ ఎల్ఓసీ వెంట సైనికులు క్రికెట్ అభిమానులతో కలిసి నృత్యాలు చేశారు. అర్ధరాత్రి జమ్మూ కశ్మీర్ వీధులు జనసంద్రంగా మారాయి. త్రివర్ణ పతాకాలతో పట్టుకుని విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. పశ్చిమ బంగాల్లోని సిలిగుడి వీధులు ఫ్యాన్స్ డప్పు చప్పుళ్లు, కేరింతలతో ప్రతిధ్వనించాయి. భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య, కాన్పూర్లలో స్వామీజీలు కూడా అభిమానులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. పాకిస్తాన్పై ప్రతిసారి మనదే జయమంటూ నినదించారు. హనుమంతుడికి లడ్డూలను నైవేద్యంగా సమర్పించి తర్వాత స్థానికులకు పంచిపెట్టారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మరోసారి మైదానంలో ప్రతీకారం తీర్చుకున్నామంటూ హర్షం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు ఎగిరి గంతులేశారు. ముంబై, బెంగళూరు నగరాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా టీమిండియా జెర్సీలు ధరించి వీధుల్లోకి వచ్చిన అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. इधर आइए